తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ అండ్ అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఆదిదేవుడు గణపతి. అయితే గణపతి గురించి ఇట్లా దేవాలయాలన్నీ మాట్లాడుతూ ఉంటే సార్, ప్రధానంగా మాట్లాడుకునేది కాణిపాకం. మీరు ఆల్రెడీ చెప్పారు, ఒక టూర్ ప్రత్యేకంగా ఆర్టిస్టుల కోసం చెప్పిన దాంట్లో చెప్పారు. మనందరం ఖచ్చితంగా వెళ్తాం, చూడాలనే కోరిక ఉంటుంది. అయితే అభిషేకం విషయానికి వస్తే విశేషంగా శివయ్య గురించి చెప్తారు, అభిషేక ప్రియ అని. గణపతికి కూడా అభిషేకాలంటే ఇష్టం, చేయకపోతే చాలా కష్టం, ఖచ్చితంగా చేయాల్సిందే. అలాంటి దేవాలయం ఒకటి ఉందని విన్నానండి. మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసు. అంటే మీరు మీ రీసెర్చ్లో ఈ దేవాలయం ఉందా, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అసలు అభిషేకాలు ఎందుకు ప్రత్యేకం? ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ మన మంగళూరు దగ్గరే కుండాపుర, కర్ణాటకలోని కుండాపుర దగ్గర గుడట్టు గణపతి స్వామి అని అంటారు. పేరే గణపతి స్వామి టెంపుల్ గుడట్టు ప్రదేశంలో ఉంది. ఇతనికి మీరు నమ్మరండి, మన కళ్ళతో మనం చూస్తే గానీ నమ్మము. ప్రతిరోజు 1000 కలశాలతో, అంటే 1000 బిందెలతో ఆయనకి అభిషేకం చేయాలి. 1000 నంబర్ తగ్గితే ఆయన ఒప్పుకోడు. 1000 నంబర్ తగ్గితే ఒప్పుకోడు. ఆ బావిలో నుంచి తీసి అతనికి అభిషేకం చేస్తారండి. ఆ బావిలో నీరు కూడా ఎప్పటికీ తగ్గదు. బావి కూడా ముందరే. స్వాములు అసలు ఆ 1000 బిందెలు చేసేదాకా ఎవ్వరు అలసిపోరండి. మన కళ్ళతో మనం చూస్తే 1000 బిందెలు వాళ్ళు చేదాల్సిందే, చేతి స్వామికి అభిషేకం చేయాల్సిందే. 1000 బిందెలు పైనే ఉంటాయి, దాని కింద అయితే ఉండదు. ఆయన లెక్క తక్కువ అయితే ఆయన ఒప్పుకోడు. అభిషేకంలోనే చూస్తాం. ప్రపంచంలో అత్యంత అరుదైన సాంప్రదాయం ఎక్కడన్నా ఉంది అంటే ఈ దేవాలయం అండి. ఇది సుమారు 700 నుంచి 800 సంవత్సరాల నాటి క్రితం ఆలయం అండి ఇక్కడ. సో ఇక్కడ వరుసగా ఆ క్షేత్రంలో, ఆ కుండాపుర క్షేత్రంలో ఎప్పుడు కరువు కాటకాలతో విపరీతంగా ఇబ్బంది పడేది. పంటలు వచ్చేవి కాదు, అసలు చాలా తీవ్రమైన కరువులో ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ ఒక మహర్షికి కల్లోకి వచ్చి గణపతి స్వామి, నన్ను రోజు నీటితో నిత్యం అభిషేకం చేస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది అంటాడు. ఆ వెంటనే ప్రతిరోజు అక్కడ వచ్చే భక్తులు కూడా ఆ 1000కి పైగా కలశాలతో, వేద మంత్రాలతో ఎప్పుడు గణపతికి అభిషేకం చేస్తూ ఉంటారండి. ఈ అభిషేక ప్రియుడు ఈయన ఎన్ని వేల లీటర్లు వాడినా, ఎన్ని వేల కలశాలు వాడినా ఆ బావిలో నీరు ఎప్పుడూ తగ్గదండి. ఇదే మిరాకిల్. అక్కడ ఇదేదో ఒక్కరోజు చేసి 2వ రోజు ఆపేసేది కాదు. ప్రతిరోజు అతనికి 1000 కలశాలతో తగ్గకుండా అభిషేకం చేయాలండి. ప్రతి ఒక్కరు మన కంటితో మనం చూడదగినది ఏదన్నా ఉంది అంటే ఈ గణపతి స్వామి దగ్గర మనం చూడొచ్చు. ఆయన అనుగ్రహం కూడా. ఇతను ఎక్కువ ఇక్కడ వ్యాపారస్తులు వస్తుంటారండి. మామూలు ఆలయాల్లో ఇచ్చే రిజల్ట్ కన్నా ఇతను చాలా స్పీడ్గా రిజల్ట్ ఇస్తాడు. అతి శీఘ్రంలో కల్లా అతి శీఘ్రం అన్నమాట. అతి శీఘ్రంగా రుణ విముక్తి నుంచి ఫస్ట్ తీసేస్తాడండి ఇతను. వ్యాపారం, ఉద్యోగం వల్ల ఏదన్నా బాధలు, బ్లాకేజెస్ ఉంటే చాలా స్పీడ్గా కూడా ఇతను రికవరీ చేసేస్తాడు. దీంట్లో ఇంకొక మిరాకిల్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు, మేము దాదాపుగా ఒక 600 మంది నుంచి 700 మంది దాకా మేము టెస్టిమోనీస్ తీస్తే, ఆ పూజ అయిపోయిన తర్వాత మీరు అక్కడ పూజ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గణపతి స్వామి ఒక ఏనుగు రూపంలో కానీ, ఒక చిన్న బాబు రూపంలో కానీ వాళ్ళ కళ్ళలోకి వచ్చి ఖచ్చితంగా వచ్చాడండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్.
ఇంకా అదే కదా సార్ అనుగ్రహం. ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఐరావతం రూపంలో, ఒక్కొక్కరికి ఏనుగు రూపంలో, చిన్న బాలుడు రూపంలో, ఒక బాలుడు తరంతున్నట్టు ఇవన్నీ కూడా ఆయన దర్శనాలండి. సో ఇక్కడ ఇది చూడదగ్గ పర్యాటక క్షేత్రంతో పాటు ఆ ప్రక్రియ సాంప్రదాయం ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాంప్రదాయం ఉన్న ఆలయం ఏదైనా ఉందంటే ఈ ఆలయం అండి. సో ప్రతి ఒక్కరూ కూడా మీకున్న సెలవుల్లో వీలైనప్పుడు ఆ 1000 కలశాల అభిషేకం అనేది మీ కళ్ళతో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇవి మాత్రం మనం చూడడమే, మనం అభిషేకం చేయడానికి లేదు. లేదు, మనం కూడా చేయొచ్చు, మనల్ని కూడా చేయనిస్తారు. ఆ 1000 కలశాలు అయిపోయిన తర్వాత మనం చేయనిస్తారు. ముందు మాత్రం అయ్యగారులే చేయాలి, అయ్యవారులే చేయాలి. అవి మనం చూడొచ్చు. అయితే ఆ బావిలో ఎంత చేదినా కూడా ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. నిత్యం జరిగేదండి. ఒకరోజు ఆపడాలు, సెలవులు అలాంటివి ఏమీ లేవు. ఆయన కోరుకున్నదే నిత్య అభిషేకం. కాబట్టి ప్రతి నిత్యం చేస్తూనే ఉంటాడు ఈ 1000 కలశాలు. విశేషమైన దేవాలయం, విశేషమైన చక్కగా సమ్మర్ లో ప్లాన్ చేసుకోవచ్చు కదా సార్. బ్రహ్మాండంగా ఆ చుట్టుపక్కల కూడా పర్యాటక క్షేత్రాలు, ప్రదేశాలు ఉన్నాయి, అవి కూడా సందర్శించవచ్చు. చూడొచ్చు. చాలా ముఖ్యమైన దేవాలయం. దేవాలయం. ధన్యవాదాలు సార్, మంచి ఇన్ఫర్మేషన్. నమస్కారం.